హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు కోనసీమ కొబ్బరికాయ ఫేమస్. ఆ కొబ్బరికాయతో ఇప్పుడు కొబ్బరి అన్నం చేసుకుందామండి. కొబ్బరి అన్నానికి కావాల్సింది రైస్, బాస్మతి రైస్ 1 గ్లాస్, అలాగే నార్మల్ రైస్ 1 గ్లాస్ కడుక్కొని నానబెట్టుకోవాలండి. ఈలోపు మనం కొబ్బరికాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పాలు తీసుకోవాలి, కొబ్బరి పాలు. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి, అలాగే ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసుకుందామండి. చెక్క, లవంగాలు, సాజీరా, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, ఇంకా అన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేసుకుని బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత 2 గ్లాసులు రైస్కి 4 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకోవాలండి. బియ్యం తీసుకున్న కొలతలతోనే కొబ్బరి పాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి. మరిగిన తర్వాత రైస్ వేసేసుకోవాలి. రైస్ వేసుకుని కలుపుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు తీసి చూద్దామండి. మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగుంది. చల్లారితే ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.